ఇప్పుడు తెలంగాణ గురించి చెప్తా. 10 సంవత్సరాలు దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. ఎందుకంటే ఈ పిచ్చి కామెంట్లు చేస్తుంటారు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకేమి ఇచ్చింది మా మీద. వీళ్ళకి ఇచ్చుడు అంటే ఏంటంటే సూట్ కేసు నిండా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు మీరు వాడుకోండి అది, లేకుంటే గత ప్రభుత్వానికి కేసీఆర్ గారు నీకు ఒక 1000 కోట్లు 10,000 కోట్లు ఇస్తున్నాం సూట్ కేసు, ఇక మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకుంటా అంటే వీళ్ళకి ఇచ్చినట్టు. వీళ్ళకు సికింద్రాబాద్కు 1000 కోట్లతోని అప్గ్రేడ్ చేస్తే వీళ్ళకి ఇచ్చినట్లు కాదు, రాష్ట్రానికి కాదు. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తే మనకి ఇచ్చినట్టు కాదు. ఈరోజు మా టర్మినల్ ఏదైతే ఉందో చర్లపల్లి టర్మినల్ కొత్తగా నిర్మిస్తే వీళ్ళకి ఇచ్చినట్టు కాదు. మెగా టెక్స్టైల్ పార్కు మొత్తం దేశంలో ఏడిస్తే ఇక్కడ పెడితే ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్లు కాదు. మొత్తము స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ వరకు వచ్చే వరకు కేవలం 2,200 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే మోడీ గారు వచ్చిన 10 ఏళ్లలో 2,400 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేస్తే ఇది వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి తెలంగాణకి ఇస్తే వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి ఏమన్నా క్యాష్ అండ్ క్యారీ. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే కేంద్రం బడ్జెట్ ఇస్తేనే కదా నెరవేర్చుకునేది అని వాళ్ళు కూడా అది చెప్తున్నారు కదా. అత్త సొమ్ము అల్లుడు దాసం చేసినట్టు ఇది ఎట్లా అంటే ఇక నేను పిల్లల్ని గంట పక్కింటోడు పోషించాలన్నట్టు ఉన్నది గత ప్రభుత్వం కానీ వీళ్ళ ప్రభుత్వం కానీ. టోటల్ నాన్ సెన్స్ అండి. నేను చెప్తున్నా కదా, నిజంగా కేంద్ర ప్రభుత్వంతో మంచిగుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎంపీ, అపోజిషన్ ఎంపీ ఎందుకు చేయగలిగినాను? బికాస్ ఆఫ్ ద లాబీ, ద వే యు వర్క్. ఈరోజు 1,00,000 కోట్ల అప్పు ఎవరు ఇప్పించిందండి? అన్ని బ్యాంకుల నుంచి. కేంద్రం పోనీలే తెలంగాణకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటేనే కదా. అందుకొరకు ఈరోజు ప్రతి గింజ తెలంగాణలో పండే ప్రతి గింజ కొనేది కేంద్రం. ఒక్కొక్క ఎకరానికి మీకు తెలుసా కేంద్రం దాదాపు 12,000 ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది. మరి కేంద్రం ఇన్ని చేస్తున్నా ఎందుకు రైతులకి, ఇంకా రైతుల చావులు చూస్తున్నా, ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం, పంట నష్టం వచ్చి ఇదే చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది? కొనుగోలుదారులు ఎక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది లేదు. అదే కదమ్మా ప్రాబ్లమ్. ఇది ఎంత దరిద్రపు చేతగాని ప్రభుత్వం అంటే, రాష్ట్ర ప్రభుత్వం రోలు ధాన్య సేకరణలో కేవలం బ్రోకర్ రోల్. ధాన్యం సేకరించాలి, మిల్లింగ్ చేయాలి. ఆ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని కేంద్రానికి ఎఫ్సీ, కేంద్రం అంటే ఢిల్లీ కాదు, ఇక్కడే గోదాముకి ఇవ్వాలి. దానికి అమౌంట్ ఇస్తారు, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తారు, మిల్లింగ్ ఛార్జ్ ఇస్తారు, స్టోరేజ్ ఛార్జ్ ఇస్తారు, అదనంగా కమిషన్ ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ కొనటానికి మొదలు చెల్లించే డబ్బుకు మీద వడ్డీ ఉంటుంది కదా. లెటర్స్ ఒక 2 months అయింది మొత్తం ఫ్రమ్ ద రైతుల్ని సేకరించి కేంద్రానికి ఇవ్వడానికి ఒక సంవత్సరం నెలన్నర అయింది అనుకోండి. ఈ నెలన్నరకు వడ్డిస్తారు ఈ చేతగాని ప్రభుత్వానికి. దాన్ని కనీసం కేంద్రం ఇచ్చే డబ్బుల్ని సరిగా అమలు చేసేటటువంటి విఘ్నత కూడా లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు 14 పంటలకు మొన్ననే పెంచారు. 2014కు 2024కు ఆల్మోస్ట్ 90% ఎంఎస్పీ పెరిగింది, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు కావాలంటే ఐఏఎం ఉంది, నేను చూసాను, నా కళ్ళారా చూశాను. ఈ గొర్రెల పథకం పైసలు ఎవరు ఇచ్చారమ్మా? కేంద్రమే ఇచ్చింది కదా. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద అప్పిచ్చింది. ఇప్పుడు ఇచ్చిన పైసలు దుర్వినియోగం 90% అవినీతి. బ్రోకర్లు, అధికారులు, మంత్రులు అందరు బాగుపడ్డారు. అదే గొర్రెలను రింగ రోజు అని తిప్పటం, క్యాచ్ చేసుకోవటం. దానివల్ల ఏమైనా లాభం అయింది? ఈ డబ్బులు 6,000 కోట్లు ఇప్పుడు కేంద్రానికి సంస్థకైతే మనం పే చేయాలి కదా విత్ ఇంట్రెస్ట్. ఎవరు చేస్తారు? తిన్నోడు చేయడు కదా. అదే అందుకొరకు బీజేపీ గవర్నమెంట్ ఒకసారి తెలంగాణ వస్తే ఒక ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మంత్రులు హెలికాప్టర్ తప్పితే కింద కాలు పెట్టరు. ఇలేదో పెద్ద పొయ్యి జిల్లాలో పొడుస్తున్నట్టు ఒక్కొక్కళ్ళ పోజులు చూస్తే ఒక్కడు కూడా ఏదో పుట్టినప్పుడే హెలికాప్టర్లో పుట్టినట్టు కాంపిటీషన్లో హెలికాప్టర్లో తిరుగుతున్నారు.
సార్ మనం ఇందాక మనం మధ్యలో మాట్లాడుకుంటూ కాళేశ్వరంది కొంచెం ఇటు వచ్చేసాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా మొన్న ఏదైతే కమిషన్ విచారణ చేసిందో దాంట్లో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్తోనే ఎక్కువగా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కలవదు. హ్మ్. ఇవన్నీ ఊహాగానాలే. అసెంబ్లీలో గతంలో బద్నాం చేసేసి కొంత కాంగ్రెస్ లబ్ధి చెందింది. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చెప్పడానికి లేదు కదా హ్మ్. బురద చల్లటానికి. యా. అండ్ బీజేపీ అనేది స్వతహాగా రేపు ప్రజల ఆదరణతోనే వచ్చే అసెంబ్లీలో బీజేపీ జెండా ఎగరబోతుంది, మంచి పరిపాలన అభివృద్ధి ఇవ్వబోతుంది. Yeah. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీతో బీజేపీకి పొత్తు లేదు, పొత్తు ఉండబోదు. సార్ ఇప్పుడు మనం రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటుంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్కి మీరు చాలా అత్యున్నత సన్నిహితులుగా ఉన్నారు ఆయనతో పాటు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కవిత ఒక లేఖ రాసింది. ఆ లేఖ కూడా బయట ఇప్పుడు కేసీఆర్కి తన కూతురికి మధ్య విభేదాలు వచ్చాయి అనుకోవాలా, అదొక డ్రామా అనుకోవాలా? ఇది రాష్ట్ర రాజకీయాలకి ఏదన్నా వాళ్ళకి తోడ్పడుతుంది అనేది ఏమన్నా ఇంటెన్షన్ ఉందా? నిజంగా చెప్పాలంటే అది ఆ. ఇప్పుడు రాజకీయాల కంటే ప్రజలకు ఏమన్నా దానికి సంబంధం ఉందా, ప్రజలకు దానివల్ల ఏమైనా లాభం జరుగుతుందా? హ్మ్. అది పవర్ స్ట్రగుల్ అండ్ పైసల స్ట్రగుల్ హ్మ్. స్పష్టంగా అర్థమవుతుంది కదా. దట్ ఈస్ ద పవర్ స్ట్రగుల్ ఇన్ ద ఫ్యామిలీ హ్మ్. అండ్ మనీ స్ట్రగుల్ ఇన్ ద ఫ్యామిలీ. హ్మ్. స్పష్టంగా అవుతుంది. హ్మ్. అది ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అంశం కాదు. హ్మ్. దాని గురించి మనం చర్చించడం కూడా Yeah. వాళ్ళు అనుకున్న లక్ష్యంలో మనం వలలో పడ్డట్లు. ఇగ్నోర్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఇప్పుడున్న స్కామ్స్ ఎప్పుడైతే మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ స్కామ్స్ అన్ని వీళ్ళు ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నవన్నీ పక్కదోవ పట్టించడానికి డ్రామా ఆడుతున్నారు అనేది మనకి వినిపిస్తున్న ధోరణి అన్నమాట. ఇప్పుడు చూడమ్మా, రాజకీయాల్లో ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి. బట్ ఎత్తుగడల కంటే నిబద్ధత ఇంపార్టెంట్. నిబద్ధత ఉంటే ఎత్తుగడలు అవసరం లేదు. ఈరోజు మోడీ గారు ఉన్నారు. గుజరాత్లో 7 times గెలిచాం కదా. ఏమన్నా ఉచిత పథకాలు ఏమైనా పెట్టిండమ్మా? లేదు. లేదు కదా. సూపర్ పాలన. మోడీ గారు అంటే ఓ మంచి వ్యక్తి, కుటుంబం లేదు, 1 రూపాయి సొంతగా సంపాదించాడు అనేది ఒక మంచి ప్రజలకు నమ్మకం. సార్ ఇక్కడ మీరు మోదీ గారి గురించి చెప్పినప్పుడు మాట్లాడుకుందాం. మీరు పేదలకు అంత మంచి చేస్తున్నారు, కానీ మోదీ గారు అనగానే ఊర్లో విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మోదీ గారు వచ్చాకే జిఎస్టీలు కానీ ఏదైనా మధ్యతరగతి వాడు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈ జిఎస్టీ బరువు అనేది ఎక్కువ పడుతుంది అనేది చాలా మంది వర్షన్. అసలు నిజంగా చెప్పాలంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు డిఫరెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉండే, దాన్ని అన్ని కలిపి సింగిల్ ట్యాక్స్ చేశారు. అవును. ఇదివరకు ఏంటంటే కట్టిన ట్యాక్స్ మధ్యలో వాళ్ళు మింగేది, అకౌంటబిలిటీ ఉండకపోతుంది. ఇదివరకు అందరు ట్యాక్స్ కట్టేది, ఇంతకంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ప్రోడక్ట్లో ట్యాక్స్ కట్టేది. ఇదివరకు ఏంటంటే ట్యాక్స్ ఎగవేతేసేది ఎవరు? ప్రజలు కట్టేవాళ్ళు, కస్టమర్. కానీ ఎవరైతే దుకాణదారుడే ఎగబెట్టేది, లెక్కపత్రం ఉండకపోతుంది. ఈరోజు తప్పించుకోలేదు.